అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే 4000 అవర్స్ త్వరగా రావాలంటే ఏం చేయాలి, ఫాస్ట్గా రావాలంటే ఏం చేయాలి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోలో. 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలని ప్రతి ఒక్క యూట్యూబర్కి అది టార్గెట్లా పెట్టుకుంటాము. 365 డేస్లో కంప్లీట్ చేయాలని ప్రతి ఒక్క యూట్యూబరు టార్గెట్లా పెట్టుకుంటాము. కాబట్టి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఓన్ కంటెంట్ మాత్రమే ఉండాలి. షోస్లో కంటెంట్, ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ ఇలాంటివి పెడితే వ్యూస్ అంతగా త్వరగా రావు. ఓన్ కంటెంట్ ద్వారా మన ఛానల్ గ్రో అవుతేనే చాలా మంచిది. ఇలా గ్రో అయితేనే మన ఛానల్ వ్యూస్ బాగా వస్తాయి, ఛానల్ ఇంక్రీజ్ అవుతుంది. 4000 వాచ్ అవర్స్ ఇంకా పెరుగుతాయి. 4000 వాచ్ అవర్స్ ఫాస్ట్గా రావాలని చెప్పి వీడియోస్ అన్నీ చూస్తాము, కానీ ఏం ట్రిక్స్ ఉండవు. ఓన్ కంటెంట్తో రావాలని బాగా మనం వీడియో బాగా వైరల్ అయితేనే ఓన్ కంటెంట్ వల్ల వ్యూస్ వస్తాయని, వాచ్ అవర్స్ పెరుగుతాయని ఉంటాయి. అలా వీడియోస్ చూసి చూసి విసుగొచ్చేస్తుంది, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అన్ని వీడియోస్లో 4000 వాచ్ అవర్స్ రావాలన్నా, వ్యూస్ పెరగాలన్నా ఓన్ కంటెంట్ ఉండడం వల్లే పెరుగుతాయి అని చూపిస్తారు. అది మనం అర్థం చేసుకొని వ్యూస్ రావాలంటే, వాచ్ అవర్స్ రావాలంటే మన వీడియోస్ ఓన్ కంటెంట్ ద్వారా పెట్టాలి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఓన్ కంటెంట్తో వీడియో పెట్టడం వరకే మన బాధ్యత. వస్తే వస్తాయి వ్యూస్, రాకపోతే అవి రావు. అలాగా ట్రిక్స్ ఉంటాయి, కొంతమంది పెడతారు, కానీ అవి ఏం వర్కౌట్ అవ్వవు. మనకి వీడియోస్కి వ్యూస్ రావాలంటే ఎలాంటి ట్రిక్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా సరే మన ఛానల్ నెగిటివ్ చేయడానికి మాత్రమే ఉంటాయి. మన ఛానల్ గ్రో అవ్వకుండా డౌన్ అయిపోయేలాగే ఉంటాయి. అవి ఏమీ యూజ్ కావు. ట్రిక్స్ ఉంటే అందరూ ఈజీ వేలోనే వెళ్ళిపోతారు. యూట్యూబ్లో అంత ఈజీ కాదు. వాచ్ అవర్స్ రావాలన్నా, 4000 వాచ్ అవర్స్ రావాలన్నా, కానీ యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ రావాలన్నా అంత ఈజీ కాదు. అందరూ ఈజీగా ఉండుంటే ఈజీ వేలోనే వెళ్ళిపోతారు. అందుకే ఈజీ వేవ్ లేకుండా ఓన్ కంటెంట్ ద్వారా మన ఛానల్ గ్రో అవ్వాలి. 4000 వాచ్ అవర్స్ రావాలంటే లెంత్ వీడియోస్ బాగా ఎక్కువగా పెడితేనే వస్తాయి. షార్ట్ వీడియోస్ కన్నా లెంత్ వీడియోస్ బాగా పెడితే, లైక్ 5 minutes ఆర్ 6 minutes అలాగా లెంత్ వీడియోస్ పెడితే కొంచెం లాంగ్ వీడియోస్కి అయితే వ్యూస్ వస్తాయి, వాచ్ అవర్స్ వస్తాయి. షార్ట్ వీడియోస్ వ్యూస్ వస్తాయి కానీ వాచ్ అవర్స్ రావు. వస్తాయి కానీ తక్కువ, చాలా చాలా తక్కువ వస్తాయి. లాంగ్ వీడియోస్కి అయితే వ్యూస్ వచ్చే ప్రకారం ఇంకా స్కిప్ చేయకుండా చూసారంటే లాంగ్ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే వాచ్ అవర్స్ పెరుగుతాయి. కట్ చేసి చూస్తే కొంచెం తగ్గుతాయి. అలాగా లాంగ్ వీడియోస్ పెట్టారంటే మాత్రం కొంచెం యూజ్ఫుల్ అవుతుంది వాచ్ అవర్స్ పెరగడానికి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మెయిన్గా వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ బాగా క్లారిటీగా ఉండాలి. సో ఇదైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.